అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్, నల్గొండ. ఈరోజు మనం ఎకానమీకి సంబంధించి, ముఖ్యంగా జాతీయ ఆదాయానికి సంబంధించి ఒక ప్రశ్నను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రశ్న మరి అప్లికేషన్ మెథడ్‌లో ఉంది. దాన్ని ఏ విధంగా మరి చేయాలి? ముఖ్యంగా దానికి సంబంధించిన సమగ్ర విశ్లేషణను మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించే సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సంబంధించిన సరైన అంశాలను ఎంపిక చేయండి. మరొకసారి గమనించండి. జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించే సంస్థ సిఎస్ఓ కు సంబంధించిన సరైన అంశాలను ఎంపిక చేయండి. ముఖ్యంగా మరి ఈ యొక్క అంశాలను మనం ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించేటటువంటి సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఆ సిఎస్ఓ కు సంబంధించిన సరైన అంశాలను ఎంపిక చేయండి అని ప్రశ్న ఇచ్చాడు. ఒకసారి మనం గమనిద్దాం. ఆప్షన్ ఏ, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఆప్షన్ బి, ఇది మోస్పీ పరిధిలో పనిచేస్తుంది. ఆప్షన్ సి, జాతీయ ఆదాయాన్ని సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తుంది. ఆప్షన్ డి, ఇది ప్రస్తుతం ఎన్ఎస్ఓగా పిలువబడుతుంది. 4 ఆప్షన్లు ఇచ్చాడు. మళ్ళీ 4 ఆప్షన్లలో సరైన అంశాలను ఎంపిక చేయమంటున్నాడు. కింద ఆప్షన్ ఏ ఏబిసిడిలు సరి అయినవి, ఆప్షన్ బి ఏబిసిలు సరి అయినవి, ఆప్షన్ సి బిసిడిలు సరి అయినవి, ఆప్షన్ డి ఏసిడిలు సరి అయినవి. ఒకసారి మనం గమనిస్తే మరి జాతీయ ఆదాయ అంచనాలను లెక్కించే సంస్థ సిఎస్ఓ కు సంబంధించిన సరైన అంశాలను ఎంపిక చేయండి అంటే ఆప్షన్ ఏ, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. వాస్తవం. మరి సిఎస్ఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది కరెక్ట్. ఆప్షన్ బి, ఇది మోస్పీ పరిధిలో పనిచేస్తుంది. మోస్పీ అంటే మినిస్టరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అంటే సిఎస్ఓ అనేది మోస్పీ అనేటటువంటి శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఇది కూడా కరెక్టే, సరి అయినది. జాతీయ ఆదాయాన్ని సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తుంది. వాస్తవంగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరాన్ని పరిగణిస్తూ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు. ఇది కరెక్టే. ఇది ప్రస్తుతం ఎన్ఎస్ఓగా పిలువబడుతుంది. భారతదేశంలో ఇటీవల మరి ఎన్ఎస్ఎస్ఓని సిఎస్ఓని రెండింటిని కలిపి ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ సూచించబడినటువంటి 4 అంశాలు కూడా సరైన అంశాలు. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఏబిసిడి సరి అయినవిగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలా ప్రతిరోజు మనం ఒక ప్రశ్నను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.